డోర్ విరిగేంత శబ్దం. ప్రియా, ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయే. వచ్చే ముందే ఇదంతా రాసుంది. ఇప్పుడు అనుభవించాలని భయంగా డోర్ తీసి తనని తాకబోయిన చెయ్యిని చూసి అమ్మా అని అరుస్తూ చెవులు కళ్ళు మూసుకుంది. ఆమెకి త్రుట్టిలో దెబ్బ తప్పింది. ఎందుకలా చిన్నపిల్లలు బూచాన్ని చూసినట్టు బెదురుతున్నావు? విసుగ్గా అరిచి ఆమె రెక్క పట్టుకొని సరసరా లాక్కుపోయి తినిపించు అన్నాడు. ఏంటి? గుడ్లు పెద్దవి చేసింది. చెవుడా? నా కోసం స్పెషల్గా వండి తెచ్చావుగా, తినిపించమంటే ఏమైంది? నేను పెట్టను, నువ్వే తిను. సో తినమని పర్మిషన్ ఇచ్చావు అన్నమాట అని దగ్గరకు వస్తుంటే స్టాప్ ఇట్. ఎక్కడికి? నేను అన్నది ఫుడ్ గురించి, నేను అన్నది బెడ్ గురించి. ఛీ, వీటితో వాదించి గెలవడం కష్టం. గమ్మున తినిపించి వెళ్ళిపోతే మనకి సేఫ్ అనుకుని స్పూన్ తీసుకుంటే చేత్తో అన్నాడు. సరే అని లేస్తుంటే ఎక్కడికి అన్నాడు. హ్యాండ్ వాష్ చేసుకో వస్తా. ఇప్పటి వరకు టబ్లో మునిగిన బాడీకి మళ్ళీ వాష్ ఎందుకు? కానీ నేను టబ్లో మునిగానని నీకెలా తెలుసు? నేను షవర్ కింద నిలబడినప్పుడు నువ్వు బాత్ టబ్లో కూర్చుని హీట్నెస్ని కంట్రోల్ చేసుకుంటావని గెస్ చేశా. కరెక్ట్ అయితే అని నవ్వాడు. బాబోయ్, ఇలా కనిపెట్టాడు ఏంటి వీడు? చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండాలని చేత్తో కలిపి కౌశల్ నోటికి అందించింది. ఆమె చెయ్యి మెత్తగా అతని లిప్స్కి తెలుస్తుంది. కామ్గా లాస్ట్ ముద్ద కూడా పెడుతుంటే ఆమె వేలిని కసుక్కున కొరికాడు. అరిచింది. సారీ, కర్రీ అనుకున్నాను. కానీ ఈసారి ప్లేట్ అతను అందుకున్నాడు. అవసరం లేదు, నేను తింటాను అంటున్నా వదలకుండా. నాకు ఎవరి రుణము ఉంచుకోవడం ఇష్టం లేదు అని పెట్టాడు. రఫ్గా ఉన్న అతని చెయ్యి ఆమె సాఫ్ట్ రోజ్ పెటల్స్ని టచ్ చేస్తుంటే ఇద్దరిలో మళ్ళీ అలజడి. దూరం జరగలేదు. లంచ్ అయ్యాక ఆమె లేచి వెళ్తుంటే చెయ్యి పట్టి లాగి ఒళ్ళోకి తెచ్చుకొని ఫీలింగ్స్ని అంతలా కట్టేసుకోకూడదు డార్లింగ్, హార్ట్ అండ్ బాడీ హెవీ అయిపోతుంది. ఎప్పటి ఫీలింగ్ అప్పుడు తీర్చుకోవాలి అంటూ ఆమె బుగ్గని తన బుగ్గతో రుద్దాడు. గుచ్చుకుంటున్న గడ్డానికి లేవడానికి చూస్తుంటే డిస్టర్బ్ అయ్యావా అని అడిగాడు. కాదని అవునని చెప్పకుండా పెళ్లి చేసుకుంటే నీకు వచ్చే భార్యతో ఇవన్నీ చేస్తే బాగుంటుంది అంది. పెళ్ళి అన్న పదం విని ఆమెను లేపి వెళ్ళిపోయాడు. ఏమైంది అనుకుంది. అతను ఇచ్చిన షాక్కి అలసిపోయి లంచ్ చేసి ఈవినింగ్ వరకు నిద్రపోతున్న ఆమె దబదబా మోగుతున్న తలుపు చప్పుడికి లేచి వెళ్ళింది. స్మార్ట్గా రెడీ అయిన కౌశల్ వాచ్ని చూస్తుంటే 10 మినిట్స్లో రెడీ అయి కిందకు రా, షాపింగ్ వెళ్దాం అన్నాడు. ఎందుకు షాపింగ్? నాకేం అవసరం లేదు. ట్రిప్పు వెళ్తున్నాం, అక్కడ బట్టలు వేసుకోవా? అవసరం లేదంటే నాకేం ప్రాబ్లం లేదు. ప్రైవేట్గా వెళ్తున్నాం కదా. ఓరగా చూస్తుంటే నీతో మాట్లాడటం కంటే నోరు మూసుకోవడం మేలు అంది. కదా, అలాగే మౌత్కి జిప్పు వేసి 10 మినిట్స్లో రా, లేదంటే నేనే వచ్చి నా చేత్తో స్వయంగా రెడీ చేస్తాను, తర్వాత నీ ఇష్టం అని వెళ్ళాడు. సచ్చినోడు వేపుకు తింటున్నాడని గొనుక్కుంటూ వెళ్ళింది. చక్కగా డ్రెస్ వేసుకుని వచ్చిన ఆమె కేసి నిమిషం చూసి పద అంటూ బయటికి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. షాపింగ్ అన్ని కార్డ్ మొత్తం గీకేస్తే పోతుంది. రెండోసారి నన్ను షాపింగ్కి తీసుకెళ్లాలంటే ఆలోచించేలా చేయాలి. ప్రియా, నీ ప్రతాపం చూపించవే అని పళ్ళు నూరుకుంటూ వెళ్ళింది. ఏంటి ఏదో డీప్గా థింక్ చేస్తున్నా? నథింగ్. ఏం లేదంటే నాకు సైట్ కొట్టుకో. కౌశల్ మాటకి అవాక్ అయ్యింది. వాట్ యు మీన్ అని ఫైర్ అయ్యింది. తెలుగులోనే చెప్పాను, అర్థం కాలా? అయ్యింది. కానీ నేను ఎలా కనబడుతున్నా నీ కళ్ళకి? కాటన్ క్యాండిల్లా కనిపిస్తున్నావు. ఛీ, మొహం తిప్పుకుంది. నీలా నేను కానీ ఖాళీగా ఉంటే రెప్ప కొట్టకుండా నయనానందం పొందేవాడిని. డ్రైవింగ్ చేయాలి. అయితే డ్రైవర్ని వద్దని తమరు ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు? కారు క్లాత్ స్టోర్ ముందు ఆపి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ డ్రెస్సెస్ చూసిన ప్రియా గుడ్లు బయటకు పొడుచుకు వచ్చాయి. సింగిల్ పీస్ డ్రెస్లే అన్ని. కాస్ట్ చూస్తే దిమ్మ తిరిగే రేంజ్లో కూడా ఉన్నాయి. అవసరం లేకపోయినా అన్నీ కొనాలని డిసైడ్ అయ్యింది కాబట్టి కామ్గా వెనకే వెళ్ళింది. అక్కడే ఉన్న సేల్స్ గర్ల్స్ కౌశల్ని చూసి ఫ్లాట్ అయిపోయింది. అతన్ని డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్, షార్ప్ లుక్స్కి, పొంగుతున్న వీన్స్కి, యాటిట్యూడ్కి ఫిదా అవ్వకుండా ఉండటానికి వాళ్ళేమీ ప్రియా కాదు కదా. చెప్పండి సార్, వాట్ డూ యూ వాంట్ అని మత్తు నిండిన కళ్ళతో మైకం నింపుకున్న స్వరంతో అడిగింది. అతను గాగుల్స్ కొంచెం దించి ఓ లుక్ ఇచ్చాడు. దెబ్బకు ఆమె గాల్లో ఎగిరినంత పనిచేసింది. వాళ్ళ సెకలకి ప్రియా కళ్ళలో మంటలు. ఎందుకో తనకి తెలియదు. కౌశల్ ప్రియా వంక చూపించి తన సైజు ఇన్నర్స్ నుండి డ్రెస్సుల వరకు ఓ పెద్ద బ్రాండ్ నేమ్ చెప్పి ఇవ్వమన్నాడు.
అతను అలా చెప్పగానే ఆమెను చూసిన ఆ పిల్లకి అసూయ కస్సున లేచింది. ఈ అమ్మాయికి అతడు పడ్డాడా అని ఆ చూపులు అర్థం. అది ప్రియా కనిపెట్టి చురుగ్గా చూసి అప్రయత్నంగా కౌశల్ చేయి పట్టుకుని నావాడు అన్నట్టు తిరిగి చూసింది. కౌశల్ షాక్. గాగుల్స్ పూర్తిగా తీసి ఏమైంది బేబీ అన్నాడు సూతింగ్ వాయిస్తో. ఆ పిల్ల ఇంకా తనని అకస్సుగా చూస్తుంటే తనని ఉడికించడానికి ఇక్కడ బ్రాండ్ క్లాత్స్ ఉంటాయా కౌశి అంది హోయలుపోతూ. ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండవు, పద చూద్దామని తీసుకెళ్ళాడు. వాళ్ళని ఫాలో అయిన సేల్స్ గర్ల్ కౌశల్ కోసం కోపం అదుపు చేసుకుంటూ అతను అడిగిన డిజైన్స్లో అన్నీ తీసి ముందు వేసింది. ప్రియా ఇంటెన్స్ ఒక్కటే, ఆ అమ్మాయి కౌశల్ని చూడకూడదు అంతే. అందుకే తను వచ్చే ముందు ఏమనుకుందో అదంతా గాలికి వదిలేసి కేవలం అంటే కేవలం ఆ పిల్ల చూపుల నుంచి కౌశల్ని కాపాడే ప్రయత్నంలో బిజీగా ఉంది. డార్లింగ్ ఇది ట్రయల్ చేసిరా అని ఓ డ్రెస్ ఇచ్చాడు. ఆ పిల్ల కళ్ళలో కొంచెం హ్యాపీనెస్. ప్రియా వెళ్తే కౌశల్తో పులిహోర కలపడానికి టైం దొరుకుతుందని. కానీ ఆ ఆశ మీద సెంట్ చల్లుతూ హెల్ప్ కోసం నువ్వు నాతో రావా కౌశి అంది మెల్టెడ్ టోన్తో. ఈసారి గాల్లోకి లేవడం కౌశల్ వంతు. పద అంటూ లాక్కెళ్ళి ట్రయల్ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి ప్రియా భూమి మీదకు రాలేదు. అక్కడికి వచ్చే వరకు కూడా ఆ సేల్స్ పిల్లనే చూస్తున్న ప్రియా ఆ రూమ్ని, అక్కడ కౌశల్ని తన చేతిలో డ్రెస్ మార్చి మార్చి చూసి ఇదెందుకు అంది అయోమయంగా. నీకోసమే, కానీ ఏ హెల్ప్ కావాలో చెప్పు, చేస్తాను అన్నాడు షర్టు స్లీవ్స్ వెనక్కి తోస్తూ. యమా ఉత్సాహంగా. హెల్ప్ నా నోరు తెరిచింది. టెల్ మీ బేబీ వాట్ టు డూ. అసలే ఈ సబ్జెక్టు నాకు కొత్త, ఎలా స్టార్ట్ చేయాలో చెప్పావంటే చక్కగా చేస్తాను. కౌశి నేను ఏదో ఆలోచిస్తూ నిన్ను హెల్ప్ అడిగాను. అవసరం లేదు, వెళ్ళిపో. అలా ఎలా కుదురుతుంది? హెల్ప్ అంటే హెల్పే, చెప్పు. జిప్ ఓపెన్ చేయాలా లేదంటే అంటుంటే ప్లీజ్ నాకు అవసరం లేదు, అసలు నేను ఈ డ్రెస్సులు వేసుకోను, నాకు నచ్చలేదు అంది పల్చగా ఉన్న బట్టలు చూస్తూ. డోంట్ వరీ బేబీ, ఇవి బయట వేసుకోవడానికి కాదు, బెడ్రూమ్లో నా ముందు వేసుకోవడానికి. నోరు కళ్ళు వదిలేసింది. బయట ఉన్న సేల్స్ పాపకి మాత్రం తెగ ఆరాటం ఆత్రంగా ఉంది. ఇద్దరు లోపల ఏం చేస్తున్నారో అని. ఇంకా ఆగక డోర్ తట్టింది. అమ్మయ్య అనుకున్న ప్రియా వెంటనే డోర్ ఓపెన్ చేసింది. మేడం ఇలా ఇద్దరూ వెళ్ళకూడదు, మా ఓనర్ చూస్తే సీరియస్ అవుతారు అనడంతో దొరికిందే ఛాన్స్ అని కౌశల్ నువ్వు బయటకు పో అని అతన్ని తోసేసి డోర్ వేసి గుండెల మీద చెయ్యి వేసుకొని భగవాన్ బతికానని ఊపిరి తీసుకుంది. డ్రెస్సులన్నీ చూసి పక్కన పడేసి ఈ 10 నిమిషాలు టైం పాస్ చేసి బయటకి వచ్చింది. ఎదురుగా ఆ పిల్ల చేతి వేళ్ళ మెటికలు విరుస్తూ నవ్వుతూ మాట్లాడుతున్న కౌశల్ కనిపించగానే ఆమెలో బీపీ రైజ్ అయింది. విసవిస వచ్చిన ప్రియా కౌశల్ చేయి లాక్కొని ఇవన్నీ ప్యాక్ చేయమని ఆ పిల్లని చూసింది. ప్రియాని ఉరిమి చూస్తూ పోయింది ఆ పాప. ఎందుకు తన హ్యాండ్ పట్టుకున్నావు? నడుము మీద చేతులేసి యమా కోపంగా అడిగింది. అరే నిన్ను ముట్టుకుంటానంటే నో అంటావు, సరే అని వేరే అమ్మాయిలతో మాట్లాడితే ఎగురుతున్నావు. నేను నో అంటే ఎవరితో అయినా పోతావా? నీకంటూ ఎథిక్స్ లేవా? అన్ని థిక్స్ ఉంటే నీతో ఈ డీల్ ఎందుకు మాట్లాడతా? శుభ్రంగా పెళ్లి చేసుకోనా? నాకు లేనివే ఆ విలువలు అని బిల్ కట్టేసి బ్యాగ్స్ తీసుకొని మరో స్పెషల్ బ్యాగ్ కూడా అందుకొని సేల్స్ పాపకి బాయ్ చెప్పి అన్ని బ్యాగ్ సీట్లో పెట్టాడు. మౌనంగా వచ్చింది ప్రియ. అసలు కౌశి మీద తన ఫీలింగ్స్ ఏంటి తనకే అర్థం కాని స్థితి. మరో స్టోర్కి తీసుకెళ్ళి శాండిల్స్ నుంచి బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, ప్రియాకి కొన్ని, తనకి ఏం కావాలో అన్నీ తీసుకుని డిన్నర్కి ఓపెన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. అలిగావా? మాట్లాడటం లేదు. నాకెందుకు అలక? నువ్వు నాకు ఏమవుతావని అలగడానికి అంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ప్రియాకి సైట్ కొట్టడంలో బిజీ అయ్యాడు. చూపులతోనే వశం చేసుకుంటున్న అతని మాయకి కంట్రోల్ అవుతుంది. కౌశల్ బిజినెస్ ఫ్రెండ్ ఒకరు కౌశల్ని చూసి హాయ్ కౌశి అని పలకరించాడు. డిస్టర్బ్ చేశాడని అతన్ని ఓ చూపు చూసిన వాడి చూపు ప్రియా మీద ఉండి పట్టించుకోలేదు. ప్రియా ఎవరా అని చూసింది. తల నుంచి గడ్డం మీసం కూడా ఎర్ర రంగులో వింతగా ఉన్నాడు అతను. హాయ్ అని తనని తాను పరిచయం చేసుకుని చొరవగా ప్రియా పక్కన కూర్చున్నాడు.
ఈసారి మంట కౌశల్కి వచ్చింది. ప్రియా కౌశల్ని చూసింది. కౌశల్ మాట్లాడేంతలో యశ్వంత్ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. కౌశల్, మన కంపెనీతో కొలాబరేట్ అవుతున్న కంపెనీ ఎండి అతను మీట్ అవుతాడని చెప్పాను కదా, వచ్చాడా? "హా, సరే, కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడు. అతను ఓకే అంటే చైర్మన్ కూడా ఆలోచించడు. జాగ్రత్తగా మాట్లాడు. డీల్ ఓకే అయితే మన కంపెనీ ఇమేజ్ 10 రెట్లు పెరుగుతుందని చెప్పేది వినకుండా కాల్ కట్ చేశాడు కౌశల్. వచ్చిన వాడు ఆడవాళ్ళని చూస్తే చొంగ కార్చే టైప్ అని 2 నిమిషాలకి అర్థమైంది కౌశల్కి. ప్రియా, ఇటొచ్చి కూర్చో అన్న కౌశల్ మాటకి సరే అని లేస్తున్న ప్రియాని ఆపి, పర్లేదు మిస్, నాకేం ఇబ్బంది లేదు, కూర్చోండి అని ఆమె చెయ్యి పట్టి కదలనివ్వలేదు. కౌశల్ పిడికిలి బిగించి ఆవేశం వస్తున్న ఆఖరి క్షణంలో యశ్వంత్ చెప్పాడని ఆగాడు. ఫుడ్ వచ్చింది. సర్వర్ సర్వ్ చేసి వెళ్ళాడు. ప్రియా కౌశల్ వైపే చూస్తుంది. కౌశల్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? తను ఏమైతే అతనికి ఎందుకనా? పెళ్లి చేసుకోడు కాబట్టి తను ఫీల్ అయిన పట్టదనా? వాడు తింటూనే కౌశల్తో ప్రాజెక్ట్ డీ గురించి మాట్లాడుతుంటే మౌనంగా తలదించేసి ఫుడ్ గెలుకుతుంది కానీ తినడం లేదు. ఒక్కసారిగా ప్రియా కళ్ళలో నీళ్లు చివ్వున చెల్లేశాయి. తన తొడ మీద పడ్డ వాడి చేతులకు తలెత్తి కౌశల్ని చూసింది. అప్పుడు చూశాడు ఆమె కళ్ళలో నీళ్ళని. వాడు కొంచెం ఫ్రెష్ చేస్తున్నంతలో చేతికి అందిన స్టీల్ ప్లేట్తో వాడి మొహం పచ్చడి చేశాడు కౌశల్. ప్రియా తుల్లి పడింది. తనేం చెప్పకుండా అతనికి ఎలా తెలిసిందని. ఎలా అంటే అది గ్లాస్ టేబుల్ కాబట్టి. రక్తం పొంగిన కళ్ళతో ఎదుటివాడు లేచే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వాడి పుచ్చ పగలగొట్టి ఏ చేత్తో అయితే ప్రియాని టచ్ చేశాడో ఆ చేతిని వేడివేడి సూప్లో ముంచాడు. వాడి గావు కేకకి ఆ ప్రదేశం మొత్తం దద్దరిల్లింది. రెస్టారెంట్ ఓనర్ పోలీసులకు కాల్ చేయడం, వాళ్ళు వచ్చే వరకు కౌశల్ వాడిని పచ్చడి చేయడం జరిగాయి. లోకల్ క్యాబ్ కౌశల్ నుంచి పీచు గడ్డం వాడిని విడిపించి ఏం జరిగిందో అడిగారు. కౌశల్ ప్రియాని చూశాడు. వాడు చేసింది చెప్పింది. ఆమె వాగ్మూలంతో వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. డీల్ క్యాన్సిల్ అయ్యింది. రెస్టారెంట్ డ్యామేజ్కి చెక్కు రాసిచ్చి ప్రియా చెయ్యి పట్టుకుని తీసుకొచ్చేశాడు. స్టీరింగ్ పట్టుకున్న అతని చెయ్యి బిగిస్తే మొహం గంభీరంగా ఉంది. కౌశల్ని అంత కోపంగా ఫస్ట్ టైం చూస్తున్న ప్రియ గుండె పిచ్చి పిచ్చి మంది. ఎప్పుడు తనని ఆట పట్టిస్తూ కవ్విస్తూ రొమాంటిక్గా ఉండే కౌశల్లో ఇంత బీభత్సం ఉందని మొదటిసారి తెలిసింది. అయినా తనని ఎవరో ముట్టుకుంటే కౌశల్కి ఎందుకు ఇంత కోపం వచ్చింది? అడగకూడదు అనుకుంటూనే ధైర్యం తెచ్చుకొని ఎందుకు ఇంత కోపం వచ్చింది కౌశి అని అడిగింది. చూశాడు ఆమెని. ఆ వాడి చూపులకే గాని పవర్ ఉంటే ఆమె మాడిపోయేదే. లేవు కాబట్టి బతికిపోయింది. నిన్నే అడిగేది. వాడు ఎవడో వచ్చి ముట్టుకోగానే ప్రళయం సృష్టించావు. మరి నువ్వు వదిలేశాక అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి. కౌశల్ కారు ఆగింది. ఆమె మౌత్ క్లోజ్ అయింది. మాల్లో ఆ సేల్స్ గర్ల్ నన్ను చూస్తూ కొంచెం క్లోజ్గా మాట్లాడితేనే నీకెందుకు అంత మంట పుట్టింది అడిగాడు సూటిగా. ఆమె దగ్గర ఆన్సర్ లేదుగా. టెల్ మీ, నీకు నేను అట్రాక్ట్ అవుతున్నాను కౌశి. కుండ బద్దలు కొట్టింది. తప్పు లేదు, నా పర్సనాలిటీ అలాంటిది. వదిలి దూరం జరిగాడు. శరీరం అందం చూసి కాదు, నీ మనసుకి అట్రాక్ట్ అవుతున్నాను. అదోటుందని నాకే తెలియదు. నీకు అంతగా ఏం నచ్చిందని? నా మీద నీ కేరింగ్. అది కేరింగ్ అంతే, లైకింగ్ కాదు. ఏ ఆడపిల్ల అయినా ఒక అబ్బాయిలో కోరుకునేది కేరింగ్నే కౌశి. నాకు పీరియడ్స్ అంటే అమ్మలా చూసుకున్నావు. నా మీద ఎవడో చెయ్యి వేస్తే నాన్నలా కాపాడావు. ఓ ఆడపిల్లకు ఇంతకన్నా ఏం కావాలి? అలాంటి మీ అమ్మా నాన్ననే వద్దని ఎవడో కోన్ కిష్క గొట్టంగాడి కోసం ఎందుకు వచ్చా? అది నా కర్మ. దగ్గర ఉంటే వాళ్ళ విలువ తెలియలేదు. అందుకే కదా దేశం కాని దేశంలో నాకు ఈ తిప్పలు. అందుకే చెప్తున్నా, నాకు కావాల్సింది ఇచ్చేసి నువ్వు మీ దేశానికి వెళ్ళిపో. అది నీ దేశం కూడా. ఇప్పుడు అన్ని దేశాలు నావే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనంటే ఇష్టమా అని అడిగింది. నో. మరి ఎందుకు నా కోసం వాడిని కొట్టా? నిన్ను టచ్ చేయాలంటే నేనే అవ్వాలి, ఎవరో కాదు. ఇప్పుడు సరే, ఇండియా వెళ్ళాక నాకు ఇంతకన్నా ఎక్కువ అవమానాలు ఎదురవుతాయి. కనబడిన ప్రతి వాడు ఇలాగే ట్రీట్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? ఐ డోంట్ కేర్. అది నీ ప్రాబ్లం. ఇక్కడ ఉన్నంత వరకు నీ మీద మగ ఈగ కూడా వాలదు అంటూ కార్ గ్యారేజ్లో ఆపి, ఈ లవ్వు కొవ్వు పెళ్ళి పిల్లలు లాంటి కాన్సెప్ట్కి నేను చాలా దూరం. ఎంత అంటే భూమికి ఆకాశానికి ఉన్న దూరం అంతా. నాకు నీ బాడీ కావాలి.
అందుకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా పీకుతాను. దాన్నే నువ్వు ప్రేమ ఇష్టమని భ్రమపడి బాధపడితే నా తప్పు కాదు అంటూ యశ్వంత్ నుంచి వస్తున్న కాల్ లిఫ్ట్ చేస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. అతను అంత ఫ్రాంక్గా చెప్పాక ప్రియా మనసు కలుపుకుమంది. తను ఇష్టపడుతుందని మనసు చెప్పేసింది. కానీ కౌశల్ అతనికి తను కాదు, తన శరీరం కావాలి. ఏ ఆడపిల్ల అయినా మనసు ఇచ్చిన వాడికే శరీరం మనసు పూర్తిగా అంకితం ఇస్తుంది. కానీ కౌశల్ అక్కడే ఉంటావా, లోపలికి వస్తావా? కౌశల్ పిలుపుతో ఒక్కో అడుగు భారంగా వేసింది. ఇంట్లోకి వచ్చిన ప్రియాకి ఫోన్లో అరుస్తున్న యశ్వంత్ వాయిస్ వినపడి కౌశల్ వంక అయోమయంగా చూసింది. రే, ఆ అమ్మాయిని ఇంట్లోకే తెచ్చి పెట్టుకున్నావా? ట్రిప్కి కూడా తీసుకెళ్తున్నా, నీకేమైనా ప్రాబ్లమా? కౌశల్, ఓ మంచి పద్ధతి అయిన అమ్మాయిని చూస్తాం, పెళ్లి చేసుకుని నీ ఇష్టం వచ్చిన చోట తిరుగు. కానీ ఇలా ఎవరితో పడితే వాళ్ళతో కాదురా. షటప్. తను ఎవరో ఏంటో తెలియకుండా నీ ఇష్టానికి వాగావంటే ఇదే మనిద్దరి ఆఖరి కాల్. ఆ పీచు గడ్డం గాడి డీల్ పోయిందని ఆ అమ్మాయి మీద కోపం నీకు. రేపు మార్నింగ్కి అంతకన్నా పెద్ద డీల్ వస్తుంది, వెయిట్ అండ్ వాచ్ అని కాల్ కట్ చేసి ప్రియా కోసం చూస్తే అక్కడ లేదు. చిరాగ్గా ఉన్న ఒట్టికి అతను షవర్కి వెళ్తే యశ్వంత్ మాటలు విన్న ప్రియా మనసులో బాధ రెట్టింపు అయ్యింది. కౌశల్ నన్ను వాడుకుని వదిలేయాలని చూస్తున్నాడు, నేను మాత్రం అతన్ని ఇష్టపడుతున్నాను. అతనికి ప్రేమ, పెళ్ళి, పిల్లలు ఇవన్నీ ఇష్టం లేదు. నన్ను కూడా మోజు తీరాక ఇండియా పంపేస్తాడు. ఇక్కడ ఉంటే కౌశల్కి ఓకే చెప్పాలి, లేదా ఎవరి హెల్ప్తో అయినా ఇండియా వెళ్ళాలి. ఎలా? అతనికి తన మీద ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఉండాలి అని అస్సలు అనిపించక వెళ్ళడానికి ఏదైనా దారి దొరుకుతుందేమోనని ఆ రోజంతా ఆలోచించింది. ఆ రాత్రి ప్రియాని అస్సలు కదపని కౌశల్ ఉదయం బద్ధకంగా లేచి ఆమె కోసం వచ్చాడు. ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతుంది. ఏంటి మేడం, మార్నింగ్నే మ్యారీగోల్డ్లో మెరిసిపోతున్నారు, ఎక్కడికి? అడిగాడు డోర్కి ఆనుకొని. చిన్న పని ఉంది అంటూ పర్స్ తీసుకుంది. ఇక్కడ ఏం పని? వచ్చాక చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా యూజ్ అయ్యేలా కార్డ్స్ ఇస్తావా అని అడిగింది. మాట్లాడకుండా తన కార్డ్స్ కొంచెం కరెన్సీ ఇచ్చి వచ్చేదా తోడుగా అని అడిగాడు. వద్దని చెప్పి వెళ్తున్న ఆమెని ఆపి, ఏంటి సడన్ చేంజ్ నీలో అన్నాడు. నువ్వు వదిలేశాక ఏం చేయాలో తెలియని అనామకురాలిగా ఉండటం కంటే ఇప్పటి నుంచే ఏదైనా పని కుదుర్చుకుంటే బ్రతకడానికి హోప్ ఉంటుంది కదా, అందుకే పని కోసం వెళ్తున్నానని చెప్పి కౌశల్ చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోయింది. క్రేజీ గర్ల్ అనుకుంటూ డ్రైవర్తో ప్రియాని ఫాలో చేయమని తన అన్నకి చెప్పినట్టు డీల్ ఒకటి కన్ఫర్మ్ చేసే పనిలో బిజీ అయ్యాడు అతను.